ఫాస్ట్ ఫుడ్ మాంసాహార ప్రియులారా జరభద్రం లొట్టలేసుకుంటూ తినదుంది చిల్లీ చికెన్ కాకపోవచ్చు, అది బ్యాడ్ చికెన్ కావచ్చు. చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్ కు సప్లై చేస్తున్న ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్ కు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చేరవేసే ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు సేలం జిల్లా దేనిష్పేట అటవీ ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు విచారించగా గబ్బిలాల మాంసం బయటపడింది. నిందితులు కమల్, సెల్వం కొన్ని నెలలుగా గబ్బిలాలను వేటాడుతున్నారు. వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్ కు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తున్నట్టుగా చెప్పారు. కొన్ని హోటల్స్ కు చిల్లీ చికెన్ తదితర ఐటమ్స్ ను స్వయంగా గబ్బిలాల మాంసాలతో వండించి చేరవేస్తున్నారని విచారణలో తేలింది. కొన్నేళ్లుగా ఇలాగే జరుగుతుందని బాంబు పేల్చారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులను అప్రమత్తం చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై పోలీసులు తనిఖీలకు సిద్ధమయ్యారు.